చూసావా, నన్ను ప్రేమించిన ఉదయే నేను ప్రేమించిన పార్థుతో సంతోషంగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. అసలు ఎవరు నువ్వు? ఈ అడవిలో ఏం చేస్తున్నావు? అసలు నన్నెందుకు మాయలో బంధించావు? ఓ, నా మాయలో నిన్ను బంధించానని నీకు అర్థమైందా? అమ్మ ఏ పని చేసినా దానికో అర్థం పరమార్థం ఉంటుంది. జంబో, నువ్వు నీ చెల్లెల జీవితం ఎక్కడ నాశనం అవుతుందేమో అని నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ మనిద్దరం ఆలోచించినట్టుగా అమ్మ కూడా ఆలోచిస్తుంది కదా. అమ్మకి అన్ని విషయాలు తెలుసు. తను ప్రతి విషయం చాలా క్లియర్గా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మనం అమ్మకి కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది? ఈ విషయంలో మాత్రం నేను అమ్మకే సపోర్ట్గా ఉంటాను, నీకు మాత్రం సపోర్ట్ చేయను. సారీ జంబో. అది కాదు ఉదయ్, నేను చెప్పేది విను. ప్లీజ్ జంబో, ఈ విషయంలో ఏదైతే జరుగుతుంది నన్ను మాత్రం బలవంత పెట్టద్దు ప్లీజ్. వెళ్ళు ఉదయ్, వెళ్ళు. ఈ విషయంలో నువ్వు హెల్ప్ చేయకపోయినా సరే నేను మాత్రం ఆ పెళ్లి జరగనివ్వను. ఐశ్వర్య అంచు తేలుస్తా. పరీక్షలు పెడతానని చెప్పి ఈ కూసాలకు తీసుకొచ్చాడేంటి స్వామి? నీ ప్రేమకి పరీక్షలు పెడతానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడేంటి అని ఆలోచిస్తున్నావా? నీ మొదటి పరీక్ష ఇక్కడే. ఈ గోశాలలో ఉన్న గోవులన్నింటికీ పేడకలు తీసి అంతా శుభ్రం చేసి వాటన్నిటికీ మేత పెట్టి వాటి పాలు తీసుకొని నా దగ్గరికి రావాలి. ఇప్పుడు సమయం 6:15. ఇంకో 1:45 అంటే సరిగ్గా 8 గంటల వరకు నువ్వు ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలి. అంతేకాదు, పిండిన పాలన్నీ ఆ సమయం వరకు నా దగ్గరికి తీసుకుని రావాలి. ప్రేమ పరీక్షలు పెడతాడనుకుంటే పాలు పిండి తీసుకురమ్మంటున్నాడేంటి? నీ ప్రేమకి మొదటి పరీక్షగా పాలనే పిండి ఎందుకు తీసుకురమ్మన్నానంటే, ఈ పాలల్లో ఉన్న స్వచ్ఛమైన తెలుపు ప్రేమకి ప్రతిరూపం. అందుకే నీకు ఈ పరీక్ష పెడుతున్నాను. ఒకవేళ ఆ లోపు పూర్తి చేయకపోతే? నువ్వు ఈ పనులు పూర్తి చేయడంలో ఒక్క క్షణం ఆలస్యమైనా, నేను చెప్పిన ఈ పనులు చెయ్యలేకపోయినా నువ్వు ఈ పరీక్షల్లో విఫలమైనట్టే లెక్క. అప్పుడు మా అమ్మ ప్రేమకి నువ్వు అర్హుడివి కానట్టే లెక్క. చెప్పు, చేస్తావా? చేస్తాను. మరో ముఖ్య విషయం ఏంటి? ఏ ఒక్క ఆవుని కూడా వదలకుండా అన్నింటి ఆవుల పాలు తీయాలి. అలాగే. మరెందుకు ఆలస్యం? మొదలుపెట్టు.
తల్లి గోమాత, తన్నకమ్మ, అవతల టైం అయిపోతుంది. నీకు దండం పెడతాను. నువ్వు నాకు పాలిచ్చి నా ఈ ప్రేమ పరీక్షలో నన్ను గెలిపించు తల్లి. ఇది నా బాధ అర్థం చేసుకున్నట్టుంది. బుద్ధిగా పాలిస్తుంది. నువ్వేంటమ్మా తీరిగ్గా కూర్చున్నా? పాలు తీయాలి, పైకిలే. నువ్వు త్వరగా పైకిలేస్తే పాలు పిండుకుంటానా? అసలే అన్ని ఆవులు పాలు తీయాలని ఫిట్టింగ్ పెట్టాడు ఆ మహానుభావుడు. లే తల్లి. నీ తోటి ఫ్రెండ్స్ అంతా ఇప్పటివరకు ఎంత బుద్ధిగా పాలిచ్చారో చూసావుగా. నువ్వు ఒక్కదానివి ఇలా పాలివ్వకుండా నా ఈ ప్రేమ పరీక్షలో నన్ను ఓడిస్తావా చెప్పు? థ్యాంక్ యూ. సరిగ్గా 8 గంటల వరకు నువ్వు ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలి. అమ్మో, టైం అయిపోతుంది. అమ్మో, ఆ స్వామి నాకు ఇచ్చిన టైం పూర్తయిపోతుంది. దమయంతి, మొక్కలన్నీ ఇక్కడ పెట్టేశావు కదా? పెట్టేశానండి. ఈ 3 మొక్కలు ఇక్కడే ఉంచేసేయ్, కానీ ఒక్కటి మాత్రం పక్కన పెట్టు. సరే, చెప్పింది అర్థమైంది కదా? అలాగేనమ్మా. ఈ మొక్కను మాత్రం జాగ్రత్తగా పెట్టు. సరేనమ్మా. వస్తాను. అమూల్య, వదిన గారు, మీరా? రండి. వదిన గారు, మీరు చెప్పినట్టుగానే ఐశ్వర్య గారిని కన్విన్స్ చేయించి పార్థు గారితో పెళ్లి కొప్పించాను. అంతేకాదు, తనని ఇంటికి రమ్మని కూడా చెప్పాను. ఓహో అలాగా. మంచిది. పిచ్చిదానా, ఇదంతా మా ఇద్దరి ప్లానే. వదిన గారు, ఏంటండి ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదు. అమూల్య, అవును ఐశ్వర్య వస్తుందన్నావ్, కాని టైం అయిపోతుంది. తనింకా రాలేదేంటి? వచ్చేస్తుంది అత్తయ్య గారు. ఆల్రెడీ బయలుదేరానని ఫోన్ చేసి చెప్పింది.
ఈ పాటికి రావాలి. అత్తయ్యగారండి, చూడండి మీ కాబోయే కోడలొస్తోంది. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. ఐశ్వర్య, నేను నీ కాంటీనేంటి? చూడైశ్వర్య, ఆంటీ అనే పదంతో పిలిచే కంటే అత్తయ్య అనే పదంతో పిలిచే పిలుపుకి మాధుర్యం ఎక్కువ ఉంటుంది. నన్ను అమూల్య అత్తయ్య అని పిలిచినప్పుడల్లా ఆ మాధుర్యాన్ని ఫీలయ్యేదాన్ని. అందుకే అమూల్య మీద నాకు చాలా ప్రేమ పెరిగింది. కాబట్టి నువ్వు నన్ను ఆంటీ అని పిలవడం మానే అత్తయ్య అని పిలు, సరేనా? సరే అత్తయ్య. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. నీకంతా మంచే జరగాలి. పార్థుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. డెఫినెట్ గా ఉంటాను. అమూల్యని బయటికి పంపాక ఇంకా హ్యాపీగా ఉంటానత్తయ్య. ఇన్నాళ్ళు మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటుంటే నువ్వు మోడ్రన్ అమ్మాయివే అనుకున్నాను. కాని ఈ చీరలో నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే అమూల్యలో ఏ లక్షణాలైతే కనిపిస్తున్నాయో ఇప్పుడు నీలో అవన్నీ కనిపిస్తున్నాయి. వామ్మో, ఏం డ్రామాలు ఆడుతున్నావు ఐశ్వర్య? అమ్మ దగ్గర మార్కులు కొట్టేయడానికి చాలా పద్ధతిగా రెడీ అయ్యావే. నీది మామూలు బ్రెయిన్ కాదు. సరే సరే, లోపలికి పదండి. అదేంటొదిన గారు, ఈ ఇంటి సాంప్రదాయాన్ని మర్చిపోయారా? అమూల్య, దీనికి నిన్న జరిగింది ఈ రోజు గుర్తుండదు. ఎప్పుడో చెప్పిన ఆచారం గురించి ఏం గుర్తుంటుంది? పబ్బులకి పార్టీలకి వెళ్లే డేటు టైము మాత్రం కరెక్టుగా గుర్తుంటాయి. ఇంటికి సంబంధించిన ఆచారాలు మాత్రం ఏమీ గుర్తుండవు. తనతో మాట్లాడి వేస్ట్ గాని ఐశ్వర్యకి నువ్వు చెప్పమ్మా అమూల్య. ఐశ్వర్య గారు, ఈ ఇంటికి కోడలిగా రాబోయే వాళ్ళు 3 పనులు చేయాలి. మొదటిది,
తులసి చెట్టుని తులసి కోటలో నాటాలి. రెండోదేమో పసుపు కాళ్లతో ఇంట్లోకి రావాలి. మూడోది ఇంట్లో కాబోయే కోడలుగా దీపం వెలిగించాలి. ఈ 3 పనులు మీరు చెయ్యాలి. అలాగే అమూల్య. ముందుగా మీరు తులసి మొక్క నాటాలి. పదండి. సరే. ఐశ్వర్య గారు మొదటి పని చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. ఇప్పుడు రెండో చేదురు గాని. పదండి. ఐశ్వర్య గారండి, ఇప్పుడు మీరు ఈ ప్లేట్లో కాలు పెట్టి పసుపు నీళ్లతో ఇంటి గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టాలి. సరే. ఐశ్వర్య గారండి, ఇప్పుడు మూడో పని ఏంటంటే లోపలికి వెళ్లి దీపం వెలిగించి పూజ చేయాలి. అలాగే అమూల్య. స్వామి, నేను పార్దుని పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడల్ని కావాలని నా చిరకాల వాంఛ ఇన్నాళ్లకి నెరవేరబోతుంది. ఏ విఘ్నాలు లేకుండా అది దిగ్విజయంగా పూర్తయ్యేలా చూడు తండ్రి. స్వామి, నేనేం చేసినా నన్ను కాపాడి నాకు జీవితాన్నిచ్చిన పార్దు గారి కోసమే. ఆయనెప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు స్వామి. అమూల్య, ఐశ్వర్యకి పార్దు రూమ్ చూపించు. పార్దు దగ్గర ఎలా ఉండాలో, నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావో ఐశ్వర్యని కూడా అలాగే ప్రిపేర్ చేయి. అలాగే అత్తయ్య గారు. పదండి ఐశ్వర్య గారు. Prabhu,